నమస్తే వెల్కమ్ టు S9 న్యూస్ నేను పార్వతి పుచ్చల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్రాలపై కేంద్ర పెత్తనం సరికాదన్న టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత జితేందర్ రెడ్డి రాబోయే రోజుల్లో కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే కీలకమని వ్యాఖ్యలు మాజీ కేంద్ర మంత్రి జార్జ్ ఫెర్నాండెస్ మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేసిన మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని వెల్లడి పాతపాలమూరు వంతెన రహదారిపై రోడ్డు ప్రమాదం ఆయిల్ ట్యాంకర్ కింద పడ్డ ద్విచక్ర వాహనదారుడు కేంద్ర బడ్జెట్ రాష్ట్రాలకు విభజించాలని విదేశీ వ్యవహారాలు రక్షణ శాఖ మినహా తప్ప మిగిలిన విషయాలను రాష్ట్రాలకు వదిలేయాలని లోక్సభలో టీఆర్ఎస్ సభాపక్ష నేత మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాటలతో కాలయాపన చేయడం తప్ప చేస్తున్న అభివృద్ధి ఏదీ లేదని ఆయన దుయ్యబట్టారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల గురించి కేంద్రంలోని ప్రభుత్వం ప్రతిపక్షం అగస్టా రాఫెల్ కుంభకోణాలపై పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కేంద్రంలో కీలకంగా వ్యవహరించబోతున్నాయని ఆయన జోస్యం పలికారు. ట్రిపుల్ తలాక్ విషయంలో కేంద్రం జోక్యం అవసరమని అన్నారు. ఈబీసీలకు 10% రిజర్వేషన్లు కేవలం ఓట్లు దండుకోవడానికేనని విమర్శించారు. రెండో విడత అనుమతులతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు ఇకపై పరుగులు పెడతాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎంపీ జితేందర్ రెడ్డి కొనియాడారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు బుక్కా మోహన్ బాబు, ఇంతియాజ్ ఇసాక్, సురేందర్ రెడ్డి, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రం నుంచి వచ్చే బడ్జెట్ ఏదైతుందో రాష్ట్రాలకు విభజింప చేయాలి. రాష్ట్రాలలోనే ముఖ్యంగా పనులు జరుగుతాయి కాబట్టి అధికమైన బడ్జెట్స్ ఏవైతున్నాయో అన్ని హెడ్స్ కింద రాష్ట్రాలకు ఎక్కువ కేటాయించాలని చెప్పి మేము అందరూ కూడా కోరడం జరుగుతుంది. ముఖ్యంగా కేసీఆర్ గారు ఈ కంకరెన్స్ లిస్ట్ అనేది ఏదైతే ఉన్నదో దానిని రద్దు చేసి హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, అగ్రికల్చర్ కానీ, పవర్ కానీ ఇవన్నిటిని కూడా ఏ రాష్ట్రాలు ఏ విధంగా వాళ్ళకున్న అవసరం ప్రకారంగా వాళ్ళు వాడుకుంటారు కాబట్టి అవన్నిటిని కూడా కేంద్రం నుంచి తొలగించేసి రాష్ట్రాలకు అప్పచెప్పాలని చెప్పి ఎన్నోసార్లు వాళ్ళు చెప్పడం జరిగింది. పార్లమెంట్లో మేము కూడా అంశాన్ని ఎత్తడం జరిగింది, ఇంక్లూడింగ్ రిజర్వేషన్స్ గురించి కూడా. రిజర్వేషన్స్ కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఏదైతుందో పాపులేషన్ డిస్ట్రిబ్యూట్ అయ్యింది. జార్ఖండ్లో మీరు చూస్తే అక్కడ 80% ఎస్టీలే ఉన్నారు. అక్కడ కూడా మీరు ఏదైతుందో రిజర్వేషన్ ఆడ కూడా 10% పెడతా అంటే నడవదు. ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కలిసి ఉన్నప్పుడు మన దగ్గర ముస్లిం పాపులేషన్ ఏదైతుందో 8 నుంచి 9% ఉండేది. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత, ఎందుకంటే ఇది నిజాం రూల్డ్ ప్లేస్ కాబట్టి 12% ఇక్కడ ముస్లిమ్స్ ఉన్నారు. ఆ శాతం ప్రకారమే రిజర్వేషన్స్ ఆ రాష్ట్రాలు చేసుకునే అవసరం ఉన్నది. అయితే ఈ కాంగ్రెస్, ఈ బీజేపీ పాలన ఎప్పటి నుంచి అయితే వచ్చిందో అప్పటి నుంచి వాళ్ళు ప్రజల ప్రగతి వదిలిపెట్టిండ్రు, ప్రజలకు ఏం చేయాలనేది వదిలిపెట్టిండ్రు. ఎప్పుడైనా కానీ ఇవాళ
గత 5 సంవత్సరాలు మనం చూస్తే పార్లమెంట్లో మేము కూర్చొని చూస్తే ఇక్కడ నుంచేమో వాళ్ళు మీరు అగాస్టా మీద పైసలు తిన్నారని చెప్పి వాళ్ళ మీద బ్లేమ్ వేస్తారు, వీళ్ళేమో రాఫెల్ మీద మీరు పైసలు తిన్నారని చెప్పి వాళ్ళు చేస్తారు. కామన్ మ్యాన్కు అసలు రాఫెల్ గురించి కానీ అగస్టా గురించి కానీ ఏమి వాళ్ళకు అవసరం అని చెప్పి అడుగుతున్నా. ఇవాళ ఈ 2 రాజ్యాలు ఏవైతున్నాయో 70 సంవత్సరాలు మనకు వచ్చిన ఇండిపెండెన్స్లో ప్రజల ప్రగతి మీద ఒకవేళ వాళ్ళు చూస్తుంటే ఇవాళ అసలు ఈ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ అనే సెక్షన్ వచ్చేదా అని చెప్పి నేను అడుగుతున్నా. దానికి మళ్ళీ నేను 10% రిజర్వేషన్ ఇచ్చామని చెప్పి పెద్దలు గొప్పలు చెప్పుకుంటూ ఓట్లు దండుకోవడానికి చేస్తున్నారని చెప్పి నేను ఖచ్చితంగా మీకు తెలియజేస్తున్నా. ఇటువంటి అన్నిటిని కూడా పక్కకు పెట్టి తెలంగాణ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరూ నేను తెలియజేస్తున్నా. దేశవ్యాప్తంగా ఎక్కడ లేని ఏ విధంగా అయినా కానీ చిన్న రాష్ట్రంగా 4.5 సంవత్సరాలనే ఆభరించిన ఈ తెలంగాణ భారతదేశానికే కాదు ప్రపంచానికే ఒక మైల్ స్టోన్గా ఓ ప్రగతి బాటలో ఏ విధంగా వెళ్ళాలనేది ఇవాళ నేర్పిందని చెప్పి మీ అందరిని నేను తెలియజేస్తున్నా. పాతపాలమూరు పట్టణంలోని వంతెనపై ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ముందుగా వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ను ఓవర్టేక్ చేయబోయి ప్రమాదవశాత్తు ఆయిల్ ట్యాంకర్ కింద పడ్డాడు. అయితే లారీ మధ్య భాగంలో పడిపోయిన వ్యక్తి పడటంతో ఆయన కాలుకు తాకుతూ లారీ చక్రాలు ముందుకు వెళ్లడంతో కాలు దెబ్బతింది. బాధితుడు బూత్పూర్ మండలం అమిస్తాపూర్కు చెందిన వారిగా గుర్తించారు. గాయపడ్డ వ్యక్తిని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేంద్ర మాజీ రక్షణ శాఖ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ మృతి పట్ల పార్లమెంట్లో టీఆర్ఎస్ పక్ష నేత జితేందర్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన హయాంలో ఎంపీగా తాను రక్షణ శాఖ కమిటీలో సభ్యుడిగా పనిచేశానని ఆయన గుర్తు చేశారు. అత్యంత సాధారణ జీవితం గడిపిన జార్జ్ ఫెర్నాండెజ్ నైతిక విలువలు నిజాయితీలకే పెద్దపీట వేశారని ఆయన తెలిపారు. జార్జ్ ఫెర్నాండెజ్ మృతి తనను తీవ్రంగా బాధించిందని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. జార్జ్ ఫెర్నాండెజ్ గారు ఒక పెద్ద లీడర్. హీ వాజ్ ఏమంటారు కాదు మన కాదు లేబర్ లీడర్. హీ వాజ్ ఏ లేబర్ లీడర్, లేబర్ యూనియన్ లీడర్గా ఉంటూ బాంబేలో ఎన్నో దీంట్లో పనిచేసుకుంటూ చాలామంది బీద వాళ్ళ కోసం కార్మికుల కోసం పోరాడి చేసి ఒక సామాన్యమైన జీవితం గడుపుతూ ఆయనతో పాటు పనిచేసే అవకాశం నాకు దొరికింది. ఆయన 1999 నుంచి 2004 దాకా డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు వారితో పాటు నేను ఎన్నో సందర్భాల్లో, ఎందుకంటే నేను డిఫెన్స్ కమిటీలో ఉన్నాను కాబట్టి వారితో చర్చించ జరిగింది. ఆయన చాలా సింపుల్ మ్యాను. ఒక పైజామా, ఒక కుర్తా, ఒక సంచి, సంకలో ఒక సంచి వేసుకొని బస్తా వేసుకొని ఆయన ఏతుందో ఆయన జీవితం గడిపిన మనిషి. చాలా ప్రిన్సిపల్డ్ గల మనిషి. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా లాలూచి పడ్డ మనిషి కాదు. అటువంటి మనిషి ఇవాళ మన మధ్యలో లేనందుకు నేనే కాదు మొత్తం భారతదేశం కూడా చింతిస్తుందని చెప్పి నేను చేస్తూ వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా సానుభూతి తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేస్తాను. ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తున్నాం. వికలాంగులు, దివ్యాంగులకు పెన్షన్ల మంజూరు కోసం మహబూబ్ నగర్ పట్టణంలోని జిల్లా ప్రధాన ఆసుపత్రిలో సదరం క్యాంపు నిర్వహించారు. వికలాంగులకు అందుబాటులో సదరం క్యాంపు నిర్వహిస్తే వారికి ధృవీకరణ పత్రాలు ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్న ఉద్దేశంతో ప్రతి మంగళవారం జిల్లా ఆసుపత్రిలో ఈ క్యాంపు నిర్వహిస్తున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ను వచ్చే ఏప్రిల్ నుంచి 1500 నుంచి 3016 రూపాయలకు పెంచడంతో సదరం ధృవీకరణ పత్రాలు తీసుకోవడానికి క్యాంపుకు వచ్చే వారి సంఖ్య బాగా పెరిగింది. వైద్యులు మాత్రం పక్కాగా వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మెడికల్ బోర్డుకు పేర్లను సిఫారసు చేస్తున్నారు.
జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి మంగళవారము దివ్యాంగులకు సదరం క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వము వికలాంగుల పెన్షన్ 1000 రూపాయల నుంచి 3016 పెంచిన అప్పటి నుంచి కూడా దానికి సంబంధించి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా, అంటే చిన్న ఏల్ కట్ కావడం కానీ, కాల్ ఫ్రాక్చర్ కావడం కానీ, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ప్రజలు అనే వాళ్ళు అధికంగా ఈ సదరం క్యాంప్కి రావడం జరుగుతుంది. ఇందులోపల ఇంతవరకు ఒక వీక్లీ 100 మంది వరకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు 300 నుంచి 500 మంది వరకు ప్రతి మంగళవారం సదరం క్యాంపుకు హాజరవుతున్నారు. దీంట్లో భాగంగా పబ్లిక్ అనేది ఈ 3000 పెన్షన్ ఎప్పుడైతే ఇస్తామన్నప్పటి నుంచి కూడా ప్రజలైన వాళ్ళు అధికంగా ఈ సదరం క్యాంపుకు హాజరు కావడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే జడ్చెల్ల సత్యేశ్వర సేవా ఆశ్రమంకి సంబంధించినటువంటి ఒక 15 మంది అనాథ మెంటలీ హ్యాండిక్యాప్ పీపుల్స్ రావడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకంగా సదరం క్యాంపు నిర్వహించి వాళ్ళ 15 మందికి అసెస్మెంట్ చేయడం జరిగింది. త్వరలోనే వాళ్ళకి కూడా సదరం సర్టిఫికేట్ ఇప్పించి వీళ్ళని తొందరగా ఆసరా పెన్షన్స్ వారికి కూడా ఇప్పిస్తామని చెప్తున్నాం. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ప్రత్యేకంగా నిధులు తీసుకురావడానికి ప్రయత్నిస్తానని మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి హామీనిచ్చారు. గ్రామ సీమల అభివృద్ధియే నిజమైన దేశ అభివృద్ధి అన్న విషయం మర్చిపోరాదని ఆయన గుర్తు చేశారు. దేవరకద్ర నియోజకవర్గం మదనాపురం మండలంలో కొత్తగా గెలుపొందిన పలువురు సర్పంచ్లు ఎంపీ జితేందర్ రెడ్డిని మహబూబ్ నగర్లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా సర్పంచ్లుగా గెలుపొందిన వారికి ఎంపీ జితేందర్ రెడ్డి శుభాభినందనలు తెలిపారు. గ్రామ పంచాయతీ చివరి దశ ఎన్నికలను పురస్కరించుకుని జిల్లా పోలీస్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లుగా జిల్లా ఎస్పీ రమారాజేశ్వరి తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన వివిధ దశల ఎన్నికల ప్రక్రియలో నాయకులు, ప్రజలు స్నేహపూరిత వాతావరణంలో ఉంటూ పోలీసు శాఖకు సహకరించి మన జిల్లా ప్రత్యేకతను చాటారని అన్నారు. తమ గ్రామాన్ని అభివృద్ధి వైపు నడిపించాలన్న ఆశయంతో ఎన్నికల్లో పోటీ పడుతున్న వారు చక్కటి ఆలోచనతో ప్రశాంత వాతావరణంలో పోటీ పడటం మంచి పరిణామమని అన్నారు. గొడవల వల్ల సాధారణ ప్రజల జీవితాలు చితికిపోతాయన్న విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. 3వ విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయడానికి ఇప్పటికే గ్రామాలకు పోలీసు బలగాలు చేరుకున్నాయని వివరించారు. ప్రజలంతా తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. నారాయణపేట ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికైన రాజేందర్ రెడ్డిని నారాయణపేటలోని సూర్యలక్ష్మి డిగ్రీ కళాశాల అధ్యాపక బృందంతో పాటుగా పట్టణంలోని అన్ని ప్రైవేటు కళాశాలలకు చెందిన యాజమాన్యాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ వీరి సన్మానంతో తన బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. నియోజకవర్గంలో విద్యా అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పీజీ మాత్రం అతి త్వరలోనే వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచే స్టార్ట్ చేయాలని ఒక సంకల్పం చేస్తున్నాం. ప్రస్తుతం నేను ట్రై చేసి తేవడానికి నేను ప్రయత్నం చేస్తా. పాలిటెక్నిక్ కాలేజ్ అనేది కూడా, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ క్లియరెన్స్ ఇచ్చినాక మళ్ళీ ఏఐసిటి వాళ్ళు కూడా దానికి అప్రూవల్ ఇవ్వాలి. అది సెంట్రల్ గవర్నమెంట్తో కూడిన పని. దానికి కూడా ఎందుకంటే ఇవ్వాలి. మన జిల్లా వచ్చింది, మన రామకృష్ణ గారు అన్నారు జిల్లా ఏర్పడితే తొందరగా, అప్పుడు నారాయణపేట జిల్లా నెంబర్తోనే నేను 369 తీసుకుంటాను చెప్పిన. దాంట్లో రామకృష్ణ గారు మీకు ఎటు జిల్లా కూడా డిక్లేర్ చేసుకుంటాం. మళ్ళీ ఎలక్షన్ కోడ్ అది ఇది అంటే కొంచెం లేట్ కావచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో జిల్లా నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. అన్నీ సహకరిస్తే అన్ని కరెక్ట్గా అందరి సహకారం ఉంటే 16 రోజుల్లోనే జిల్లా కూడా ఏర్పడుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాష్ట్రాలపై కేంద్ర పెత్తనం సరికాదన్న టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత జితేందర్ రెడ్డి.
రాబోయే రోజుల్లో కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే కీలకమని వ్యాఖ్యలు. మాజీ కేంద్ర మంత్రి జార్జ్ ఫెర్నాండెస్ మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేసిన మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని వెల్లడి. పాతపాలమూరు వంతెన రహదారిపై రోడ్డు ప్రమాదం, ఆయిల్ ట్యాంకర్ కింద పడ్డ ద్విచక్ర వాహనదారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్. ఇక ఈ బులెటిన్ ను తిరిగి మీరు యూట్యూబ్లో వీక్షించాలనుకుంటే S9 న్యూస్ మహబూబ్ నగర్ లేదా S9 న్యూస్ MBNR అని టైప్ చేయడం ద్వారా వీక్షించవచ్చు.